వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రియేషన్స్. నవ్వి ఆంధ్రాలో ఉన్నారు. బుజ్జిగడైతే వాళ్ళ రెడీ అయిపోయి సివిల్ డ్రెస్. రేపు క్రిస్మస్ కదా, క్రిస్మస్ బట్టలు వేయాలి, కానీ ఆడ వేయనివ్వట్లేదు. రేపు చూసుకుని వేయాలి. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. వర్షం అయితే పడ్డది. క్లైమేట్ చూడండి, అంతా మబ్బులు కాస్తే బట్టలు ఉతుకుదామన్నా భయంగా ఉంది నాకైతే, ఎక్కడ తడిచిపోతాయి అనేసి. ఇబ్బంది లేకుంటే స్కూల్కి వెళ్ళిపోయాడండి. ఎప్పుడు ఇబ్బంది లేదని పెట్టలేదులేండి. ఇంకేంటంటే ఇవాళ స్కూల్ యూనిఫామ్ ఇమ్మని ఎప్పుడు లేదు, మొదటిసారి మాకు సంతోషం అనిపించి తనకు తాను స్కూల్ యూనిఫామ్ ఇమ్మనగానే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా చలి అయితే విపరీతంగా ఉంది. చల్లటి నీటిలో చెయ్యట్టాలన్నా, సామాన్లు దోమాలన్నా చాలా వేస్తుంది. వాళ్ళు ఉనికిపోతున్నాను నేనైతే. దాంతోపాటు ఇంకా వర్షం కూడా పడుతుంది. మా నేల చూడండి ఎలాగ అయిపోయింది, ముగ్గులు లేక బోసుగా అయిపోయింది. దేర్లా హ్యాపీ న్యూ ఇయర్కి వర్షం పడకంట నీట్గా ఉంటే రంగోలితో చక్కగా ముగ్గులు పెట్టుకోవచ్చు. నేను అయ్యే పై ఎవరైనా వేస్తాను, ఇంటికి చాలా బాగా వేస్తాను ఆవిడ. ఇదిగోండి వర్షం వల్ల ఉతకలేకపోయిన బట్టలన్నీ నిన్న మొన్న ఉతికిన బట్టలన్నీ ఉన్నాయి. ఇంకా మడత పెట్టుకొని పేరు చేసుకొని ఇల్లు గొమ్మలు క్లీన్ చేసుకొని అక్కడ ఎత్తి పెట్టేసుకుంటే అయిపోయినట్టుగా. అట్లయితే తినిపించాను. కొంచెం వర్షం పడుతుంది అనుకుంటే కొంచెం టీ అయితే చేసుకున్నాను. కొంచెం మా ఆయన అయితే కొంచెం ఇండిస్ వేయించుకోవడానికి వెళ్ళారు. చెప్పాను కదా, కొంచెం నా బ్యాక్ పెయిన్ వస్తుంది, ఇండిస్ వేయించుకోవడానికి వెళ్ళారు. ఇంకా చూడాలి అతనికి ఎలాగుందో, ఏట అడగాలి వచ్చి రాగానే. బాగా టిఫిన్ తినేసి ఇలా బయటకు వచ్చానో లేదో, ఏంటి దబదబా సౌండ్ అని చూసినప్పటికి వర్షం అయితే పడుతుంది. ఇందుకు చిన్న చినుకులతో స్టార్ట్ అయింది. ఇప్పుడు పెద్ద వర్షమే పడిపోతుంది. మూసింది నల్లగా పడిపోయి దబ్బని ఆగిపోదు. కొంచెం ఎండమెరుగు కూడా వచ్చేస్తుంది సందు నుంచి, ఎటు నుంచో. రేపు నా బట్టలు అన్నీ సర్దిశాను. ఇలా సర్దుతున్నప్పటికల్లా మా ఆయన అయితే వస్తారు ఇంటికి. వచ్చేసరి పాపం నడు నొప్పి వచ్చింది ఎక్కువ. పాపము కొంచెం నీరసంగా ఉంది, మక్క పట్టేసింది. కొంచెం అందుగురించి వచ్చేసారు. వచ్చేయండి నేను కూడా అన్నాను. ఇంకా బుజ్జిగడివి సపరేట్ చేయాలి, జోడీ కలుపుకొని చేయాలి. ఇక్కడ సగం ఉన్నాయి, ఇవన్నీ జోడీ కలిపేసి మిగతావన్నీ పెట్టేస్తాను. అలాగైతే బుజ్జిగడ మొత్తం సర్దేశాను బట్టలని. మా ఆయన కూడా కొద్దిగా హెల్ప్ చేశారు అలాగా ఓపిక మీద నిల్చొని. ఇవన్నీ డైలీ వేర్ బట్టలు. ఇవన్నీ ఈ పక్క ఉన్నవి ఎక్కడికి వెళ్ళినప్పుడు వేయడానికి బట్టలు. ఇవన్నీ ప్యాంట్ షర్ట్లు, షార్ట్స్, జీన్స్ ఉంటాయి ఇవన్నీ. ఇంక ఇవన్నీ సర్ది చేసినాక టైం 1:30 అయిపోయింది. ఇంకా మా ఆయన పడుకుని పోయారు. కొద్దిగా నడుము నొప్పికి దొండకాయ కూర తినేసాను చక్కగా. ఇంకా కాసేపు నేను కూడా రెస్ట్ అయితే తీసుకుని పొద్దున్న నుంచి చేస్తూనే ఉన్నాను పని అయితే. అందరికీ ఇదిగోండి బుజ్జిగడికి అయితే సాయంత్రం పూట అట్లయితే వేస్తున్నాను. ఉన్నది ముద్ద కొద్దిగా అట్లా వేస్తున్నాను. మరి నంచుకేట్ లేదనేసి ఇదిగోండి పంచదార తినిపిస్తున్నాను. బుజ్జిగడి కొంచెం ఫుల్ ఆయిల్ రాస్తాను. చలికోట వేసుకోమంటే వేసుకోవట్లేదు. చలికోటు ఈ కొబ్బరి నూనె రాస్తే కొంచెం వేడిగా ఉంటుంది కదా అనేసి ఫుల్ చూడండి ఎలా కొంచెం చూసాడిది నల్లగా జిడ్డు పారిపోయింది. మొత్తం ఒళ్ళంతా రాస్తాను. ఆయిల్ రాసి బట్టలన్నీ వేసి కొంచెం హోంవర్క్ రాయించాను. మిగతాది కొంచెం నాకు తెలియని ఉంటాయి కదా, వాళ్ళు నాన్న రాయిస్తారు, చదివిస్తారు అనేసి వదిలేస్తాను. నాకు తెలిసి నేను రాయిస్తాను. అయితే ప్రస్తుతం బుజ్జిగడికి తినిపించేస్తాను. మిగతా పనులను స్టార్ట్ చేసుకుంటాను. అయితే అయిపోయింది, వండేసాను, వచ్చేసాను కూడా. ఎందుకంటే ఇవి ఏంటంటే గారెలు చేద్దామని శనగలు నానబెట్టాను మధ్యాహ్నము. చెప్పాలంటే ఈ వర్షంకి బాగుంటుంది కదా, స్నాక్ ఐటెంలో తినచ్చు అని అనుకున్నాను. సర్లే ఎందుకులే గారెలు వేసేస్తే కదా చారు అన్నట్టు తినచ్చు అని ఉద్దేశానికి ఇప్పుడైతే రుబ్బేసుకుంటాను. గుడ్ ఈవినింగ్. ఇదిగోండి మా ఆవిడ అన్నంతో వేడి ఏంటివే గారెలు. ఏం గారెలు? శనగ గారెలు, బఠానీ గింజలతో తయారు చేసిన గారెలు చేసింది. సో చాలా స్పైసీగా ఉంటాయి, అంటే క్రిస్పీగా. చూద్దాం. ఆవిడ పాపం కష్టపడి చేస్తున్నాను మీ గురించి. మలిసిపోయాను చూడండి, మా కోసం చెమటలు ఓరిస్తే ఈ చలిలోని. మరి ఇంకేంటి 10 సంవత్సరాలు అవుతుంది, ఇంకా డైలాగ్ కొడుతుంటే వాళ్ళందరూ విసిగిపోతాంటారు తెలుసా. ఇంకా రాంది అంటే అలాగే వెరైటీగా. అవును, అలా ఏడు కోరుకుంటారు. వచ్చాయని చెప్పి నువ్వు నేర్పిస్తావని చూస్తుంటారు. నువ్వు ఎప్పుడు అడిగినా ఇంకా నేర్పించండి అంటే ఎలాగ వద్దే. గాయలు. ఇదిగోండి డిన్నర్ టైం అయితే స్టార్ట్ అయింది. మనవేమో వేడిగా ఏం బజ్జీలే గారెలు బఠానీ గారెలు చేసింది. వేడిగా చారు ఉంది, వేడి అన్నం ఉంది. కొద్దిగా వాతావరణంకి అది బెటర్ అని చెప్పేసి చేయమన్నాను. కూర వండుతాను అన్నది ఎందుకు గారెలు చేశాను అన్నాను. సో ఇప్పుడు తినాలి. మన దొరుకులు పడుతున్నాయి, మామూలుగా కాదు.
చర్చలు చేస్తున్నాడు. అయిపోయాయండి ముగ్గురు విని. మా ఆయన మందులు వేసుకొని పడుకుని పోయారు. పాపం 2 ఇండిషన్లు వేస్తారు. కొంచెం బాధ అనిపించింది. అసలే మనిషి ఇండిషన్లో ఈ ట్యాబ్లెట్లు అంటే చిరాకు పడిపోతారు. వాళ్ళది ఇండిషన్ లేదని కొంచెం బాధ అనిపించింది. ఇంకా తినేసాము చక్కగా. చాలా బాగున్నాయి అన్నారు. బఠానీ గారెలు చాలా టేస్ట్గా ఉన్నాయి, ఎప్పుడు తినలేదు అన్నారు. చాలా రుచిగా వచ్చాయి అన్నారు. ఫుల్ హ్యాపీ అనిపించింది, నచ్చాయి కదా అనేసి. ఇంకా బట్టలు కూడా ఇవాళ ఫుల్గా ఉన్నాయి, లోడ్ కానీ మొత్తం బట్ట పెట్టిన కొంచెం హెల్ప్ చేశారు, అది హ్యాపీ. ఇంకా పడుకుని పోయారు మందులు వేసుకొని. మేము పడుకుని పోతాం, టైం అవుతుంది. ఎక్కువ సమయం ఉంచకూడదు కదా పిల్లలకి, అలా తెలిసించిన నీరసం అయిపోతారు. పాలు కూడా అచ్చిపెట్టేసాను, చల్లగైపోతే తాగబెట్టి పడుకుని పెట్టేస్తాను. వీడియో కూడా ఇక్కడితోనే ఎండ్ చేసేస్తాను. మా వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. రేపు బ్లాగ్లో కలుసుకుందాం. ఓకే బాయ్, గుడ్ నైట్. రా కూర్చో, పాట పాడు, జియన్ పాట. నేను కూర్చో. ఎటో పాడతాడటండి. ఏం పాట పాడుతున్నానా చెప్పు. నా పేరు జియా, నా పేరు జియా, సాంబార్లు వేస్తా పప్పు, కాలుకేస్తా చెప్పు, నా పేరు జియా, నాకెవరు సాటి లేరు. ఇది డోరేమోన్లో జియాన్ ఉంటారు కదండి, దాంట్లో పాట పాడతాడు ఇప్పుడు, అది అలవాటు అయిపోయింది. మరి వద్దులే, మళ్ళీ రేపు పాడు. బాయ్ అండి, గుడ్ నైట్.